పల్నాడు జిల్లాలోని ప్రముఖ శైవ క్షేత్రం కోటప్పకొండ తిరునాళ్లలో అపశృతి చోటు చేసుకుంది. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తుల రక్షణ కోసం బందోబస్తు నిర్వహించాల్సిన పోలీసులే మద్యం విక్రయాలకు తెరలేపారు. 3 రోజుల పాటు మద్యం అమ్మకాలపై కలెక్టర్ కఠిన నిషేధం విధించినప్పటికీ కూడా నిబంధనలు తుంగలో తొక్కిన హోంగార్డ్ బహిరంగంగా మద్యం అమ్ముతూ పట్టుబడ్డట్టుగా తెలుస్తోంది. భక్తుల రద్దీని ఆసరాగా చేసుకుని విధి నిర్వహణను గాలికి వదిలేసిన ఈ ఘటన జిల్లా వ్యాప్తంగా కూడా సంచలనం రేపుతోంది. ఆధ్యాత్మిక శోభతో వెలిగిపోతున్న తిరునాళ్లలో ఇలాంటి చర్యలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి స్వామి ఫోన్ ద్వారా అందిస్తారు. స్వామి, ఏదైతే నిన్న పల్నాడు జిల్లాలో కోటప్పకొండ తిరునాళ్ళ మహోత్సవం జరిగింది. ఆ తిరునాళ్ళ మహోత్సవంలో అయితే జోరుగా మద్యం అమ్మకాలు కూడా జరిగాయని చెప్పొచ్చు. ఈ మద్యం అమ్మకాల్లో స్వయంగా ఒక పోలీస్ హోంగార్డు స్థాయిలో ఉన్న వ్యక్తి ఒక స్టాల్ పెట్టి మద్యం అమ్ముతున్నట్టు మన వీడియో కూడా చూస్తున్నట్టున్నాము. అయితే పల్నాడు జిల్లాలో ఏదైతే కోటప్పకొండ తిరునాళ్ళకు సంబంధించి గత 3 రోజుల నుంచి కూడా మద్యం షాపులను సీజ్ చేయమని చెప్పి పల్నాడు కలెక్టర్ కూడా ఆదేశించడం అయితే జరిగింది. అయితే పల్నాడు కలెక్టర్ ఆదేశాల మేరకు ఉన్న మద్యం షాపుల మొత్తాన్ని కూడా సీజ్ చేయడం అయితే జరిగింది. ఇదే అదునుగా తీసుకున్న ఒక పోలీసు హోంగార్డు తను సొంతగా ఒక షాప్ ఏర్పాటు చేసుకుని ఆ షాపులో బహిరంగంగానే మద్యం బాటిల్లో కూల్ డ్రింక్స్ బాటిల్ పెట్టినట్టు పెట్టి అక్కడే డైరెక్ట్ గా అతనే కౌంటర్ లో కూర్చొని మద్యం అమ్మటం అయితే జరుగుతుంది. అయితే అసలు విధుల్లో నిర్వహించాల్సిన ఒక పోలీసు ఇలా చేయడం కూడా ప్రజల పెద్ద చర్చనీయాంశంగా మారిందని కూడా చెప్పుకోవచ్చు. ఒక్కసారిగా పల్నాడు జిల్లాలో ఉన్న పోలీసులు మొత్తం ఒకసారిగా ఉలికిపడ్డారని కూడా చెప్పుకోవచ్చు. ఒక పోలీస్ అయ్యుండి కూడా ఇలా అక్రమ మద్యం ఏదైతే బెల్ట్ షాపులు పెట్టి మద్యం తిరునాళ్ళలో మద్యం అమ్మటంపై పెద్ద చర్చనీయాంశంగా చర్చ అయిందని కూడా చెప్పుకోవచ్చు. దాంతో పాటుగా ఏదైతే తిరునాళ్ళలో అతను విధుల్లో ఉండాల్సిన వ్యక్తి అయితే ఆఫీసర్లు డుమ్మా కొట్టేసి ఇట్లా మద్యం అమ్మడం అయితే జరిగిందని కూడా చెప్పుకోవచ్చు. అయితే తిరునాళ్ళ సందర్భంలో ఎక్కడెక్కడ డ్యూటీలు వేస్తూ ఉంటారు అక్కడ ఆ డ్యూటీలు వేసిన ప్లేస్ నుంచి దుమ్మా కొట్టేసి ఇక్కడ మద్యం షాపులు పెట్టడం అయితే జరిగిందని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఇది ప్రముఖ పుణ్యక్షేత్రం కోటప్పకొండలో తిరునాళ్ళలో జరుగు ఇట్లా మద్యం అమ్మకాలపై పెద్ద చర్చనీయాంశంగా చర్చ సాగుతుందని కూడా చెప్పుకోవచ్చు. కోటప్పకొండ పరిసర ప్రాంతాల్లో మద్యం అమ్మకాలు 3 రోజుల పాటు నిలిపివేయాలని కలెక్టర్ ఆదేశించారు. అధికారుల ఆదేశాలు ఏమాత్రం లెక్క చేయకుండా జోరుగా మద్యం అమ్మటం అయితే జరిగింది. జోరుగా మద్యం అమ్మటం అయితే జరిగింది. ఆ మద్యం అమ్ముతుంది ఎవరో కాదు, మరి పోలీసు అవడం కూడా పెద్ద ఆశ్చర్యాన్ని కూడా కలగజేసిందని కూడా చెప్పుకోవచ్చు. ఒక పోలీసు ఉద్యోగి ఉండి ఇలా మద్యం అమ్మడంపై ఉన్నత అధికారులు కూడా ఒక ముఖం మీద వేలేసుకున్నారు. అయితే గత రాత్రి నుంచి కూడా ఈ వీడియో సోషల్ మీడియాలో ట్రోల్ అవుతా ఉంది. ఒక పోలీసు హోంగార్డు స్థాయిలో ఉన్న వ్యక్తి 10 మందికి చెప్పాల్సింది పోయి మద్యం అమ్మకూడదని చెప్పేసి అతనే స్వయంగా మద్యం షాప్ లాగా ఒకటి పెట్టి టెంట్ వేసుకుని ఆ టెంట్ కింద బల్లలు వేసుకుని ఆ బల్లల మీద థమ్స్అప్ బాటిల్, కూల్ డ్రింక్ బాటిల్ ఎలాగైతే పెడతారో అట్లా మందు బాటిల్స్ మొత్తం వరుసగా పెట్టేసి వాటికి సంబంధించి అధిక రేట్లు కూడా అమ్ముతున్నట్టు తెలుస్తా ఉంది. అయితే అట్లా మద్యం అమ్ముతున్నా సరే అతని మీద ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని కూడా ప్రజల్లో పెద్ద చర్చగా కూడా సాగింది. అతనికి సంబంధించి ఏదైతే స్టేషన్ లో చేస్తున్నాడో ఆ స్టేషన్ సంబంధించిన SHOలు కానీ ఇటు CI కానీ దాని మీద ఎలాంటి వివరణ కూడా ఇప్పటివరకు ఇవ్వలేదని కూడా చెప్పుకోవచ్చు. ఒక పోలీస్ అయ్యుండి కూడా ఇలా మద్యం అమ్మడంపై కూడా పోలీస్ యంత్రాంగంలో చర్చనీయాంశంగా మారిందని కూడా చెప్పుకోవచ్చు. ఇలా తిరునాళ్ళలో అసలు మద్యం అనేది నిషేధించడం అయితే జరుగుతుంది. ఈ మద్యం నిషేధాన్ని లెక్క చేయకుండా ఒక పోలీస్ అయ్యుండి ఇలా మద్యం అమ్మడం కూడా పెద్ద చర్చ అని కూడా చెప్పుకోవచ్చు. దాంతో పాటుగా ఏదైతే పల్నాడు కలెక్టర్ కానీ పల్నాడు SP కానీ చుట్టుపక్కల ఉన్న మద్యం షాపులు మొత్తం సీజ్ చేయడం అయితే జరిగింది. అసలు సీజ్ చేసిన మద్యం షాపుల నుంచి ఇతనికి మద్యం ఎక్కడి నుంచి వచ్చింది అనే దాని మీద కూడా పూర్తిగా ఎంక్వైరీ చేయాల్సిన అవసరం కూడా ఉందని కూడా చెప్పుకోవచ్చు. అయితే 1-2 బాటిల్లు కూడా కాదు, సుమారుగా ఒక 100 నుంచి 200 కేసులు మద్యం కేసులు అయితే ఉన్నాయి. ఆ వీడియోలో అయితే మనం చూస్తా ఉన్నాము. స్వయాన అతనే ఆ మద్యం అమ్ముతున్నాడు. రేట్ ఎంత అని అడిగితే 350 రూపాయలని కూడా రేటు చెబుతున్నాడు. డబ్బులు కూడా అతనే తీసుకున్నట్టు మనకు ఆ వీడియోలో అయితే ప్రత్యక్షంగా చూస్తానే ఉన్నాము. అయితే ఏదైతే ఈ వీడియో సోషల్ మీడియాలో గత రాత్రి నుంచి కూడా ట్రోల్ అవుతా ఉంది. ఇప్పటి వరకు కూడా పోలీసు యంత్రాంగం నుంచి కూడా ఇది అతని మీద ఎలాంటి చర్యలు తీసుకుంటున్నాం ఏందనేది కూడా ఎలాంటి నివేదిక కూడా ఇప్పటి వరకు రాలేదని కూడా చెప్పుకోవచ్చు. అయితే దీని మీద ఉన్నత అధికారులు కూడా పూర్తిగా దృష్టి పెట్టేసి అసలుకి ఎంత పుణ్యక్షేత్రంగా భావించే కోటప్పకొండలో ఇలాంటి మద్యం అమ్మకాలు అనేవి ఈ గతంలో ఎప్పుడు లేని కల్చర్ అయితే ఈ సంవత్సరం అయితే వచ్చిందని కూడా చెప్పుకోవచ్చు. గతంలో ఎన్నడూ లేని విధంగా కూడా ఎప్పుడు ఇంతవరకు బెల్ట్ షాపులు పెట్టి అమ్మిన దాఖలాలు కూడా లేవు. అలాంటిది ఒక పోలీసు
చర్చనీయాంశంగా కూడా మారిందని కూడా చెప్పుకోవచ్చు. అక్కడికి వచ్చే భక్తులు కూడా ఇతను పలానా స్టేషన్ లో పోలీస్ కదా, ఇక్కడ మందు అమ్ముతున్నాడు ఏందని కూడా అక్కడ చర్చించుకున్నట్టు కూడా మనకు తెలుస్తా ఉంది. అయితే ఒక పోలీస్ అయి ఉండి కూడా ఇలా చేయడంపై ఓకే, రైట్. ఉద్యోగానికి డుమ్మా కొట్టేసి ఇక్కడ మద్య వ్యాపారం చేయడం పెద్ద ఆశ్చర్యం కూడా చెప్పుకోవచ్చు. అతను కీలకంగా అతను వెనక ఇతనే ఉన్నాడా, ఇంకొకళ్ళు ఎవరన్నా ఉన్నారనే దాని మీద కూడా పూర్తిగా ఎంక్వైరీ చేయాల్సిన అవసరం కూడా ఉందని కూడా చెప్పుకోవచ్చు. సహజంగా ఇలాంటి ఏంటంటే ఎవరన్నా చిల్లర కొట్టుల ఎవరన్నా చాటుగా పెట్టుకునే వ్యాపారాలను సైతం కూడా ఒక టెంట్ వేసి బహిరంగంగా పెట్టడం కూడా ఇది పెద్ద చర్చ అని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ పెట్టిన దానికి సంబంధించి కోటివేటు దూరంలోనే పోలీసులు బాస్ ఉంటాడు. ఎవరైతే ఎస్పీకి ఒక టెంట్ ఒక ఆఫీస్ లాగా ఒకటి ఏర్పాటు చేయడం అయితే జరిగింది. దానికి ఇతను పెట్టిన వ్యాపారానికి పెద్ద దూరం కూడా లేదు. పై స్థాయి అధికారులు కూడా అక్కడే ఉన్నారు. ఓకే, రైట్. థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్, స్వామి.